హాయ్ అండి అందరికీ. వరమహాలక్ష్మి వ్రతం కోసము అమ్మవారికి పెట్టడానికి నేను కర్జికాయలు చేస్తున్నాను. మా సైడ్ దీన్ని పప్పుల కుడాలు లేదా కర్జికాయలు అని పిలుస్తారు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి: శనగిత్తనాలు, పప్పులు, బెల్లం, కొబ్బరి. పిండి కోసం 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ముందుగా ఫస్ట్ చపాతీ పిండి లాగా కలుపుకోవాలన్నమాట. కొద్ది మైదాను గోధుమ పిండి వేసి కలిపి మనం పక్కన పెట్టేసి అది నానుతుంది. ఇప్పుడు ఇందులోకి అన్నీ సమానంగా తీసుకొని వేసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ కుడుముల్లాగా ఒత్తుకోవాలన్నమాట. ఇట్లా చపాతీ ఈ పూరికి తిక్కుతాం కదా, అలా చిన్నగా తిక్కుకొని మీ దగ్గర ఇట్లా ఒత్తేది మిషన్ ఉంటే అందులోకైనా వేసుకోవచ్చు. అదే కుడుము ఒత్తేది నా దగ్గర లేదు కాబట్టి నేను హ్యాండ్తోనే చేస్తున్నాను. అలా ఆ పౌడర్ని మధ్యలోకి పెట్టి చుట్టూ అంతా అట్లా అదిమేస్తే ప్రెష్ అయిపోతుంది. ఆయిల్లో వేసినప్పుడు పగులుకోకుండా ఉంటుంది. అట్లా పగిలితే అంతా గలీజ్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేయాలి. మీరు ఆయిల్లోకి వేసే ముందు వీటిని నీట్గా ఒత్తుకోవాలన్నమాట. చూడాలి అలా గ్యాప్ లేకుండా. గ్యాప్ ఉంటే అవి పగిలిపోతాయి. ఇవి చాలా బాగుంటాయండి తినడానికి. మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది. మా అత్తమ్మ చేసే పప్పులు కూడలు అంటే మా అబ్బాయికి చాలా ఇష్టము. ఇండియా నుంచి వచ్చే ముందు అమెరికాకి ఒక పెద్ద బ్యాగ్ వేసి పంపించింది అన్నమాట. ఇదో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చాయి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. నేను ఇవి అమ్మవారి కోసం చేశాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.